కొంతమంది బేకార్గాన్లు తమకు తాము ఏదో మాట్లాడేస్తే మేము టీవీలో వచ్చేస్తాము, మేము యూట్యూబ్లో వచ్చేస్తాము, మాకు రీల్స్ యొక్క వ్యూస్ పెరుగుతాయి అని మాట్లాడే కొంతమంది అవలగాన్లకు చెప్తున్నాను. మీకు దమ్ముంటే మీరు సొంతంగా రాజకీయ నాయకులు అయి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగాడు ఎవరు అంటే మొట్టమొదటి స్థానం వచ్చేది కల్వకుంట్ల తారక రావు గారు మాత్రమే. కేటీఆర్ గారు లాంటి చిల్లరగాడు దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఎతికినా కూడా దొరకడు. చిల్లరగా మాట్లాడుతుండు, చిల్లరగా రోడ్లపైకి వచ్చి ఆ బేకార్ మాటలేంది, ఆ ఫాల్తు మాటలేంది? నీకే నోరుందా? నీ అయ్య పేరు చెప్పవచ్చు రాజకీయానికి వచ్చా నువ్వు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కేటీఆర్ది. నువ్వా మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మాకు రాదా భాష మాట్లాడనికే? మేము మాట్లాడితే నీ చెవులోంచి రక్తం కూడా ఆగిపోతుంది వచ్చే విధం. మేము మాట్లాడే భాషను వింటే కళ్ళ నుంచి రక్తాలు కాస్తాయి. నీ వ్యవస్థ, నీ రాజకీయం రేవంత్ రెడ్డి గారి కాలి గోడు సరిపోదు. బేకారు మాట్లాడుతున్నాడు బేవకుగాడు. మాకు రాకుండా ఆ భాష మాట్లాడనీకే చిల్లర మాటలు, చిల్లర పనులు చేసుకుంటా గత 10 ఏళ్ళు నీ రాజకీయ వ్యవస్థ, నువ్వు చేసే చిల్లర పనులు, నువ్వు చేసే లంగా పనులు అన్ని మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగా ఎవరున్నాడంటే అది కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే. 4-5 మంది చిల్లర కానీ పక్కన వేసుకొని, భజన బ్యాచ్ కానీ పేమెంట్ బ్యాచ్ కానీ పక్కన వేసుకొని మూతవరి మాటలు. నీలాంటి బేకార్ గాళ్ళు హైదరాబాద్ గల్లీలో తిరుగుతూ ఉంటారు. కల్వకుంట్ల తారక రామారావు గారు నీ స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మాకు సంస్కారం అడ్డొస్తుంది. నీలాంటి చిల్లర్ గాన్లకు ఎట్లా సమాధానం చెప్పాలో మాకు పూర్తి విధానం, పూర్తి వ్యవస్థ మాకు తెలుసు. మేము మాట్లాడే భాషను తట్టుకోలేవు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఫాల్తు మాటలు మాట్లాడే ముందు తెలుసుకోని స్థాయి ఎంత. తాగి మాట్లాడుతుండా, లేదు మతి ఉండి మాట్లాడుతుండా, లేదు మతి లేక మాట్లాడుతుండా? మైక్ ముందుకు వస్తే చిల్లర మల్లరగా మాట్లాడిస్తే మేము మాట్లాడే భాష మాకు లేదనుకుంటాం. నోరు చెప్పా ముందే, నువ్వు 1 అంటే మేము 100 అంటామని చెప్పా ముందే. నీలాంటి బేకార్ గారు కానీ, నీలాంటి ఫాల్తు గాడు, నీలాంటి లుచ్చాగాడు కూడా ఎంతమంది వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికున్నది ఎంపిక కూడా
మీరు సరిపోరు. నాయన పేరు చెప్పు, ఏదో పేరు చెప్పు, ఇంటి పేరు చెప్పు. రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలే. కల్వకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారు నాన్న సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. మీ అయ్య పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసి అయ్య పేరు చెప్పి లీడర్ అయిన నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. మేము మాట్లాడే భాషని, మేము వాడే పదాలని మీకు వినే ఓపిక ఉందా? తట్టుకునే శక్తి ఉందా? మాకు రక్తం మరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం మరుగుతుంది. చిల్లరగా మాట్లాడతావురా, చిల్లరగా. సిగ్గులే అసలు నీకు? మర్చిపో, అధికారంలో మర్చిపో. రాజకీయాలు చేసే ముందు కొంచెం తెలుసుకో. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, మీ స్థాయి ఏంది తెలుసుకొని మాట్లాడితే మీ పార్టీ నాయకులు మీకు కొంచెం ఇజ్జతని ఇస్తారు. మీకు 5-6 మంది చిల్లర గాళ్ళని, బేకార్ గాళ్ళని, బేవకు గాళ్ళని, కొంతమంది పేమెంట్ బ్యాంక్స్ అని పక్కన పెట్టుకొని చిల్లరగా మాట్లాడతావు. వాడుకోడు అవులేగాడు, వాని పేరేం పేరుంది, ఆ కౌశిక్ గాడు వాడుకోడు. అరే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి పోటీ చేసి ఒక రాజకీయ స్థాయి నీకు ఇస్తే వీడు కూడా మాట్లాడతాడు. అరే మీరు మీ ఫేస్బుక్లో పెట్టుకునే ముందు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే ఎక్కువ లైక్లు వస్తాయని చెప్పి ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకునే రకాలు ఇప్పుడేమో తీస్మార్ కాని మాట మాట్లాడుతున్నారు. అరే ఓ ఫాల్తుగా, ఇగో నువ్వే కదరా ఇది పక్కన రేవంత్ రెడ్డి గారి పక్కన నువ్వే కదరా ఫేస్బుక్లలో పెట్టుకుని రీల్స్ నువ్వే కదరా. చూడు రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చొని వీడియో పెట్టుకొని ఈ వీడు కూడా మాట్లాడుతుండు. ఈయన లెక్కేంది, ఈయన పత్రం ఏంది, ఈడో పెద్ద యూట్యూబ్ స్టారా లేకుంటే సూసైడ్ స్టారా, ఏ స్టార్ అసలు ఈడు? అరే మన స్థాయి ఏందిరా నాయన, నీ లెక్కేందిరా బాబు? ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఉన్నాడు నీ కౌశిక్ రెడ్డి. అలా బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు వచ్చిన మాట మాట్లాడుతున్నాడు. కౌశిక్ రెడ్డి నీ స్థాయి అంత కాదు నాయన. మొన్న నీ భార్య పుణ్యమా నీ బుడ్డే పుణ్యమా అని చెప్పి ఎమ్మెల్యే అయినవు. కాలేళ్ళు మొక్కి చచ్చిపోతా మాతో అయితే లేదని చెప్పి ఎమ్మెల్యే అయినవు. అది ఇంకా తీసుమరగానే మాట్లాడుతున్నావు. ఆడు కూడా వచ్చింది ఫేస్బుక్లో ఏకదం నంబర్ 1 చూతేగాడు వాడకోడు. బద్దలాగా పొడువుగా పెరిగిండు. సిగ్గు లేకుండా మాట్లాడితే మేము కూడా మా సిగ్గొద్ది మాట్లాడతాం. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకుండా చిల్లర మల్లరగా మాట్లాడితే మీలాంటి సిగ్గు లేని మనుషులకు, చిల్లర మనుషులకు మేము కూడా సిగ్గు లేకుండా మీకు అంతకు మించి సమాధానం చెప్తాం. మీలాంటి లుచ్చగాళ్ళు ముందే చెప్తున్నా, కొంతమంది బీఆర్ఎస్ పేమెంట్ దాచగాళ్ళు, చిల్లరగాళ్ళు, భజన బృందం వాళ్ళు చేసుకుంటే
కేటీఆర్ కాళ్ళు మొక్కోండి, భజన చేసుకోండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా చిల్లర మల్లరగా మాట్లాడితే మీ బద్దలు భాషింగాలు అయితే ఈసారి. ఎవరైనా కానీ చిల్లరగాడు, ఫాల్తుగాడు, ఏక్ నంబర్ లుచ్చాగాడు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడితే మా భాష, మా సంస్కృతి, మా పదం మేం మర్చిపోయి అంతకు మించిగా చెప్తున్నా, ముందే మీకు అంతకు మించిగా మేము మాట్లాడుతున్నాం. ఇక చాలుగా, చాలా మాట్లాడి లుచ్చగాలి మీరందరూ. ఇక చాలు. మీలాంటి ఫాల్తుగాళ్ళు, జంగిలిగాళ్ళు ఉన్నారు. పెద్ద మాట చెప్తున్నా కాదు, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ లాంటి చిల్లరగాడు మనకు ఎతికినా దొరకడు. ఒక అపురూప దృశ్య కావ్యం కేటీఆర్, ఒక అపురూప దృశ్య కావ్యం. మీలాంటి కావ్యాలు ఎన్నో మేము చింపి పాడేసినాం. కేటీఆర్ గారు మీలాంటి పేపర్లని రేవంత్ రెడ్డి గారు ఇట్లా చింపి కాళ్ళకు తూడ్చుకొని ఇట్లా పాడేసి నా మురికి నాళ్ళు పాడేసిండు. మాట్లాడు, సంస్కారంగా మాట్లాడు, హద్దులో ఉండి మాట్లాడు. అంతకు మించిగా ఎక్కువ మాట్లాడితే మా భాష, మా వ్యవహారం, మా సంస్కృతి మేము కూడా మార్చుకుంటాం. మేము మార్చుకున్న తక్షణమే మీలాంటి చిల్లర్ గాళ్ళు ఎవరు హైదరాబాద్ నగరంలో ఉండలేరు. మన స్థాయి నాయకులు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకు మాలాంటి స్థాయి నాయకులు వాళ్ళకి ఎక్కువ, చాలా. వాళ్ళకి మంత్రులు అవసరమా? అరేనా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే అండి, ఇప్పుడు ఆయన ఏమన్నా కేసీఆర్ గారు ఏమన్నా తీర్థాత్మకు పోస్తున్నాడా, లేకపోతే ఏమన్నా యుద్ధం నుంచి గెలిచొస్తున్నాడా, లేదా మొన్న ఏమన్నా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఏమన్నా పోయి వచ్చిందా? చలో వచ్చినాడు, కమిషన్ కింద మీరు మాట్లాడి వచ్చిన పోని అయిపోయింది. చట్టపర చర్యలు అయితే ఉంటాయి. దానికి కాకుండా ఈయన ముందుకు వచ్చి చిల్లరగాడు చిల్లర పలుకులు పలికిండు. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టడం తప్పనిసరి. పిచ్చి కుక్క వచ్చి కరవనికి వస్తే, మొరగనికి వస్తే మేము ఊరుకుంటామా? చెప్పుతో చల్ల చల్ల కొడతాం. ఆ కుక్కనే కేటీఆర్గా బీఆర్ఎస్ నాయకులు. ఈసారి మీరు ప్రతిపక్ష పాత్రని వచ్చారు, కానీ నెక్స్ట్ టైం మీకు ఆ గతి కూడా ఉండదు. మర్చిపోయి మీరు మీ అద్దుల్లో ఉండకపోతే కేటీఆర్ గారు భజన బృందం, చిల్లర గాన్లు, పేమెంట్ బ్యాచ్ గాన్లు, వారికి ఇదే మా హెచ్చరిక. తమ్ముళ్ళారా, మాట అదుపులో, పని పొదుపులో పెట్టుకోండి. ఎక్కువ పేమెంట్ తీసుకుంటాం కదా, అతి భక్తి పరవశం చేస్తే
మీ బద్దలు బగారిస్తాం. మీరు 10,000 రూపాయల బ్యాచ్ అని మాకు తెలుసు. అంటే డైలీ 300 రూపీస్ బ్యాచ్ కాదన్నా, నెలకు 10,000 రూపాయలు సార్ అనమాట. నెలకు 300 రూపాయల, నెలకు 10,000 బ్యాచ్ని పెట్టుకొని జేజేలు గడిపించుకునే కళ్ళకుంట తారక రామారావు గారు మీ భజన బృందానికి చెప్పండి జరా. రేపు మీ బద్దలు భాషగాలైతే ఈ భజన బృందం పక్కన ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ మాట అదుపులో పొదుపులో పెట్టుకోండి. మేము మాట్లాడే భాషని మేము తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటే ముందుకెళ్దాం. చాలా మాట్లాడేసిన నిన్న. కాబట్టి ఆ పేమెంట్ బ్యాచ్ గన్లు మీ సామి స్వకార్యం ఇంటి కార్యం పకార్యం చేసినా కూడా ఎవడైతే ఫాల్తుగాన్లు చిల్లరగాన్లు బట్టేబాజిగాన్లు కేటీఆర్ భజన బృందంలో చాలా ఉన్నారు. ఆ భజన బృందాన్ని యొక్క వ్యవహారం ఏముందో మేము కూడా చూసుకుంటాం. చివరి హెచ్చరిక, చివరి తుఫాన్ హెచ్చరిక కేటీఆర్ గారు. ఈ తుఫాన్ హెచ్చరికని మీరు తట్టుకుంటే మాకు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎవరిని ఏమనకండి అని. అయినా కూడా మీకు చెప్తా ఉన్నాం, మీ మాట మీ పలుకులు అదుపులో పొదుపులో వాడండి. మీ స్థాయి తగ్గట్టు వాడండి. అంతకు మించి వాడితే మేము మా స్థాయిని మర్చిపోయి మాట్లాడతాం. మేము చెప్పే భాష, మేము పలికే పదాలు మీకు ఇనే స్తోమత ఉంటే భవిష్యత్తు చాలా చండాలంగా ఉంటుంది మీది. ధన్యవాదాలు.